అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తుంది, దేశవ్యాప్తంగా కూడా. సో ఎట్లా చూస్తారు కేంద్ర బడ్జెట్ చూస్తే ఏమనిపిస్తుంది? నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసిరు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు చెవులో పువ్వు పెట్టిరు. నిజంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నోసార్లు కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిరు, ఎన్నోసార్లు కలవడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ మన రాష్ట్రానికి ఎక్కడ కేటాయించలేదు. ఉదాహరణకు ఇవాళ RRR కానీ, ఇవాళ మెట్రో రైలు కానీ, ఇవాళ మీ అందరు చూస్తారు ప్రధానమంత్రి ఆవాస యోజన కానీ, ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతుందో ఆ నిధులు కూడా కేటాయించలేదు. కాబట్టి మూసీ మీద కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు. మూసీ రివర్ ఫ్రంట్కి ఏమైనా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారనుకున్నారా? ఇవాళ రాష్ట్ర అదొక మూసి ప్రక్షాళనే కాకుండా మిగతా అభివృద్ధి కార్యక్రమాల కూడా రైతులకు కానీ, రైతు సంక్షేమ కానీ, ఉపాధి హామీ కూలీలకు కానీ పూర్తిగా ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నిటినీ నీరుగార్చాలని ఒక తలంపుతోనే ఈ కేంద్ర ప్రభుత్వం మనకు తీవ్ర అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసనగా అంబేద్కర్ స్టాచ్యూ గల నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కలిసేవాడు కాదు, కానీ మీ ముఖ్యమంత్రి పలుమార్లు పోతున్నాడు, కలుస్తున్నాడు, వస్తున్నాడు. ఇంత సఖ్యత ఉన్న బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. దీంట్లో మనం ఫెడరల్ సిస్టంలో మన ప్రభుత్వాలు పనిచేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఒక సిస్టంలో పనిచేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నా అడిగిన ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా చాలా అన్యాయం జరిగింది. కాబట్టి మేము ఊకోము, తప్పకుండా పోరాటం చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, మిగతా ఎంపీలు కానీ రాజీనామా చేయాలి. నిజంగా రాజకీయ విలువలు ఉన్నోళ్ళు ఉంటే రాజీనామా చేయాలి. లేదంటే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాబట్టాలని, నిధులు కేటాయించేందుకు పోరాటం చేయాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.